వెలికొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు ప్రాజెక్ట్ సిఈ, ఎస్ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ కు కృష్ణా జలాలను తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు. ఈ నెల 3వ వారంలో నల్లమల్ల సాగర్ కు నీటిని తరలించేందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైన చెక్ మోమో ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కొల్లం వాగు నుంచి టన్నెళ్ల ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు అవసరమైన అప్రోచ్ ఛానల్ కు ఇప్పటికే క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2 టన్నెళ్లతో మిగిలిన 286 మీటర్ల లైనింగ్ పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని వెల్లడించారు. అలాగే టన్నెల్ 2లో చిక్కుకున్న టీబీఎం యంత్ర తొలగింపు పనులు మరో వారంలో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. మొత్తం 1900 మెట్రిక్ టన్నుల టీబీఎం యంత్రంలో ఇప్పటికే 1300 మెట్రిక్ టన్నులను టన్నెల్ నుంచి వెలికి తీసినట్లు, మిగిలిన 600 మెట్రిక్ టన్నులను 10 రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీబీఎం యంత్రాన్ని తొలగించలేకపోయారని, చుక్క నీరు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారంటూ డ్రామా ఆడారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇక 450 కోట్ల రూపాయలతో ఫీడర్ కెనాల్లో 6 నెలల్లో 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించామని, 11 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. నిర్వాసితుల పునరావాసం, పరిహారం అంశంపైన మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. వెలికొండ ప్రాజెక్టులో మొత్తం 7,321 నిర్వాసిత కుటుంబాలు ఉండగా, ఇప్పటి వరకు 2,560 కుటుంబాలకు 318 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. ఈ వారంలో మరో 2,863 కుటుంబాలకు 353 కోట్ల రూపాయలు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. మిగిలిన 1,898 నిర్వాసిత కుటుంబాలకు ఈ నెలాఖరులోగా 210 కోట్ల రూపాయలు చెల్లిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నల్లమల్ల సాగర్ కు కృష్ణా జలాలను తరలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెలిగొండ వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్, ఒక లక్ష్యం 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని ఆ రోజు 2024లో చెప్పినటువంటి మాటకు అక్షర సత్యంగా వాస్తవ రూపం దాల్చి ఈ ఆగస్టులోనే ఆ వెలిగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా పనులన్నీ కూడా దాదాపుగా 90 నుంచి 99% ఈ 2 ఏళ్లలో దగ్గర 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రాత్రి పగలు డే నైటు పనులు చేయడంతో ఈ యొక్క పనులు ఈ సమయానికి ఆ శాతానికి పూర్తి చేసి అన్న మాట ప్రకారం ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా ఆ పనుల మీద ఈరోజు అధికారులు, ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా కొల్లం వాగు కృష్ణా జలాలు టన్నెల్కి వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. హెడ్ రెగ్యులేటర్స్ సంబంధించిన గేట్ల పనులన్నీ కూడా పూర్తవడం జరిగింది. టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2కు సంబంధించినటువంటి సీసీ లైనింగ్ 286 మీటర్లు ఉంది. 18వ తారీఖు కల్లా ఆ యొక్క 280 మీటర్లు కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా 5 గంటల షెడ్యూల్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టీబీఎం మిషన్ 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో కనీసం అంగుళం కూడా బయటికి తీయలా, ఒక చుక్క నీరు పోయేటువంటి పరిస్థితి లేదు. అయినా సరే జాతికి అంకితం అంటే ఆ రోజు మోసం, దగ. కానీ ఈరోజు ఆ టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 1900 మెట్రిక్ టన్నుల వెయిట్, 175 మీటర్ల లెంగ్త్ ఆ టీబీఎం మిషన్ ఇప్పటికే 70% వరకు క్లియర్ చేసాం. మిగిలిన బ్యాలెన్స్ 30% కూడా ఈ వారం 10 రోజుల్లోనే ఆ టీబీఎంను కూడా మొత్తం క్లియర్ చేసేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఆ టన్నెల్ నుంచి బయటకు వచ్చి ఫీడర్ కెనాల్ 100 క్యూసెక్కులు వస్తే ఫీడర్ కెనాలు బండ్లు తెగిపోయేటువంటి కెనాల్కి చంద్రబాబు నాయుడు గారి మొన్న 460 కోట్ల నిధులు ఇచ్చి ఆయనే జనవరిలో ఈ సంవత్సరంలోనే శంకుస్థాపన చేసి ఆల్రెడీ 5.3 కిలోమీటర్ల సీసీ వాల్ పూర్తవడం జరిగింది. 11 కిలోమీటర్ల లైనింగ్ని కూడా వితిన్ 4-5 మంత్స్లోనే చేయడం జరిగింది. ఈ యొక్క ఫీడర్ కెనాల్ని దాటుకుని నల్లమల్ల సాగర్కి సంబంధించినటువంటి రెగ్యులేటర్స్ అంటే ఈస్టర్న్ మెయిన్ కెనాల్, అదేవిధంగా సుంకేసల, గొడపాటి రెగ్యులేటర్లన్నింటినీ కూడా వర్క్స్ కూడా 15వ తారీఖు కల్లా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. వీటన్నిటినీ మించి R&R 900 కోట్ల రూపాయలు R&R నిర్వాసితులకు ఇవ్వాలి. 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ఒక్క నయా పైసా కూడా నిర్వాసితులకు ఇవ్వాలి. కానీ ఈ నెలాఖరు లోపల
నల్లమల సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం కాబట్టి ఆ నీళ్లు తీసుకురావాలంటే ఆ నిర్వాసితులకు న్యాయం చేయాలి కాబట్టి మొన్ననే వెలిగొండ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆ నిర్వాసితుల అకౌంట్లోకి ఆ రోజు 2,560 నిర్వాసితుల కుటుంబాలకి 318 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందించారు. మిగిలిన బ్యాలెన్స్ 4,761 కుటుంబాలకి 600 కోట్ల రూపాయలు. 2 విడతలుగా రెండో విడత 300 కోట్ల రూపాయలు ఈ వారంలోనే, మూడో విడతగా ఇంకొక 300 కోట్ల రూపాయలు ఈ 3-4 వారాల్లోపు ఇచ్చి ఆ నిర్వాసితులకి కూడా 900 కోట్ల రూపాయలు కూడా అందించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా ఆచరణలోకి తీసుకొస్తున్నామని తెలియజేసుకుంటూ, ఈ రకంగా గత గొడ్డల పార్టీ ఈ యొక్క ప్రజల్ని మోసం దగా చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ఆ వెలిగొండకి న్యాయం చేసి అన్న మాట ప్రకారమే లక్ష్యం నెరవేర్చేటువంటి విధంగానే ఈ ఆగస్టు నెలాఖరులోపల ఆ వెలిగొండను పూర్తి చేసి ప్రారంభించేటువంటి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.